వ్యవహరిస్తున్నటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇటు ఇబ్బడి ముబ్బడిగా ఏదైతే డబ్బు కావచ్చు, లేదంటే మద్యం కావచ్చు, ఈ విధంగా అధికార పార్టీ వీటినే నమ్ముకొని ఈ ప్రజలను తాయిలాలు ఏదంటే గతంలో ఇచ్చినటువంటి హామీలే ఇప్పటివరకు కూడా నెరవేర్చని పరిస్థితి. అట్లాగే మద్యపాన నిషేధం తర్వాతే ప్రజల్లోకి వెళ్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాంటి మాటే లేకుండా మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నారు. సో ఈ విధమైనటువంటి చాలా అంటే ఏదైతే ప్రచారం చేస్తున్నటువంటి ప్రత్యర్థులపైన దాడులు కావచ్చు, ఈ సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు, ఇప్పుడు బాగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా ఏపీలో అసలు ఈ ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, అధికార ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి మనం మాట్లాడదాం. లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఐఏఎస్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే పవన్. సార్ ఏం చెప్తారు సార్, ఆంధ్రప్రదేశ్లో మరో 3-4 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో అన్ని పార్టీలు కూడా సర్వసన్నద్ధం చేసుకుంటున్న పరిస్థితులు గతానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కనబడుతున్నాయి సార్. గతంలో ఇలాంటి మద్యం డబ్బు కనిపించినా కానీ ఇంత విచ్చలవిడిగా ఒక అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తోందనే మాటలైతే ప్రజల దగ్గర నుంచే వస్తుంది. ఇటు ఏది ప్రతిపక్షాలు కాదు, ప్రజల దగ్గర నుంచే. సార్ ఏం చెప్తారు సార్ ఈ తీరుకు సంబంధించి? ఇప్పుడు మీరు అన్నట్టుగా పవన్, మన దేశంలో ఏ రాష్ట్రం చూసినా దేశం చూసినా కూడా బడితో ఉన్నవాడిదే బర్రెగా తయారైంది సార్. ప్రజాస్వామ్యంలో మనం కోరాల్సింది చట్టబద్ధ పాలన. అంటే మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా, మీరు ఏ కులమైనా ఏ పార్టీ అయినా, డబ్బున్నా లేకపోయినా చట్టం సమానంగా చూడాలి. కానీ జరగటంలా. ఆంధ్రప్రదేశ్లో ఒక అడుగు ముందుకేసి మరీ శృతి మించిపోయింది. చాలా విపరీత పరిస్థితికి వచ్చింది. ప్రధానమంత్రి గారు స్వయంగా ఉపన్యాసంలో మాఫియా రాజ్యం నడుస్తుందన్నది వాస్తవం. అవును. అంటే అధికారంలో ఉంటే పూర్వకాలం నిరంకుశ ప్రభువులు, రాజులు, చక్రవర్తులు వాడి ఇష్టం. వాడికి మీ ఆస్తి నచ్చితే తీసుకుపోతాడు, మీ ఇంట్లో ఆడపిల్ల నచ్చితే వాడు తీసుకుపోతాడు, మీ డబ్బు నచ్చితే తీసుకుపోతాడు, మీ మీద కోపం వస్తే తలకా తీసేస్తాడు. అది నిరంకుశ రాచరికంలో ఉన్న స్వభావం. ఆ రకమైన పరిస్థితి. అంటే మేము ప్రజలు మాకు ఓటిచ్చి గద్దె మీద కూర్చోబెడితే మేము ఏదన్నా చేయొచ్చు, మాకేమీ అడ్డు ఆపు లేదు, రాజ్యాంగం లేదు, చట్టం లేదు. రాజ్యాంగం ఉన్నది కేవలం మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నాడు ముఖ్యమంత్రి అవడం వల్ల కోసం తప్పితే ఇంకా దేని రాజ్యాంగం లేదు, ఏదైనా చేయొచ్చు. ఉదాహరణకి గతంలోనే దేశంలో ఎప్పుడు జరగని రీతిన రాజ్యాంగ సంస్థలలో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా భయంకరంగా గందరగోళం చేసి భయపెట్టి తాళాలు మూసేసి బయటికి పంపించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అట్లా చేశారు, రాష్ట్ర ఎన్నికల సంఘం అట్లా చేశారు. అంటే ఇలాంటిది ఎప్పుడు చూడాల. ఎన్నోసార్లు దేశంలో అధికారం మారింది, రాష్ట్రాల్లో అధికారం మారింది, కానీ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళని ఆ పదవీకాలం లోపలే బలవంతంగా పంపించేయటం, బలప్రయోగం చేయటం, వాళ్ళ తలుపు తాళాలేయటం ఇప్పుడు జరగలేదు. అట్లాగే